కేసులో చిక్కున్నారు. అవునండి. అది ఏంటి అసలు, దాని ఎందుకు జరిగింది అసలు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఎఫ్ఐఆర్లు ఎందుకంటే బ్లూ ఫిలిం తీస్తే ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అండి. ఇట్ ఈస్ నాట్ హూ ఇస్ అబ్జెక్టింగ్. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలకే గట్టి పోటీ ఇచ్చిన ఏకైక నటుడు. అందంలో మన్మధుడు, యాక్షన్లో మార్షల్ ఆర్ట్స్ కింగ్. ఒక్కో సినిమాకు అప్పట్లోనే 5 లక్షల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ చేతిలో 20 సినిమాలతో దూసుకుపోయిన స్టార్ హీరో సుమన్. కానీ ఒకే ఒక్క రాత్రితో ఆయన జీవితం తలకిందులైపోయింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పోలీసులు, రేప్ కేసులు, గూండా యాక్ట్, బ్లూ ఫిలిం రాకెట్ అంటూ ఆయన జీవితమే తలక్రిందులైపోయింది. అయితే అసలు సుమన్పై మోపిన కేసుల్లో నిజమెంత? సుమన్ని పాతాళానికి తొక్కాలని చూసిన ఆ స్టార్ హీరో ఎవరు? అసలు సుమన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కరాటే మాస్టర్ నుండి సినిమా హీరోగా ఎందుకు మారాడు? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సుమన్ అసలు పేరు తల్వార్ సుమన్ గౌడ్. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి సుశీల్ చందర్ గారు చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేసేవారు. అలాగే తల్లి కేసరి చందర్ గారు చెన్నైలోని ప్రతిష్టాత్మక యతిరాజ్ మహిళా కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేసేవారు. తల్లిదండ్రులకు సుమన్ ఒక్కగానొక్క ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఆయనను ఎంతో గారాబంగా ప్రేమగా పెంచారు. సుమన్ విద్యాభ్యాసమంతా చెన్నైలోని బెసెంట్ థియాసాఫికల్ హైస్కూల్లో సాగింది. చిన్నప్పటి నుండే చదువులో ఎంతో చురుగ్గా ఉండే సుమన్ కేవలం చదువుకే పరిమితం కాకుండా కరాటే, డాన్స్, మ్యూజిక్ లాంటి అదనపు నైపుణ్యాలను కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకున్నారు. అనేక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను కూడా సొంతం చేసుకున్నారు. నిజానికి BA డిగ్రీ పూర్తి చేసిన సుమన్కు కరాటే కోచ్ అవ్వాలనేది అతిపెద్ద కల. కానీ విధి ఆయన కోసం మరో అద్భుతమైన వేదికను సిద్ధం చేసి పెట్టింది. కరాటే కోచ్గా తన జీవితాన్ని ప్రారంభించిన సుమన్ పర్సనాలిటీని, ఆయన ఎత్తును, ఆకర్షణీయమైన రూపాన్ని చూసిన కిట్టు అనే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఖచ్చితంగా ఒక మంచి నటుడివవుతావు అని కిట్టు చెప్పడంతో సుమన్ కూడా తన అదృష్టాన్ని ఒకసారి సినిమాల్లో పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కిట్టు సుమన్ను ప్రముఖ తమిళ నిర్మాత టిఆర్ రామన్నా గారికి పరిచయం చేశారు. అలా 1978లో టిఆర్ రామన్నా నిర్మించిన నీచల్ కోలం అనే తమిళ సినిమా ద్వారా సుమన్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడినా కూడా అందులో సుమన్ అందానికి, ఆయన స్టైల్కు ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత రాధిక గారితో కలిసి నటించిన ఇలమైకులం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సుమన్కు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఇండస్ట్రీకి వచ్చిన కేవలం 3 సంవత్సరాలలోనే ఏకంగా 15 సినిమాల్లో హీరోగా నటించి తమిళంలో ఒక బిజీ స్టార్గా మారిపోయారు. అయితే తమిళంలో ఉన్న తీవ్రమైన పోటీ వల్ల స్టార్ హీరోగా ఎదగలేకపోతున్న సమయంలో తన బెస్ట్ ఫ్రెండ్ మరియు నటుడైన బాలచందర్ సుమన్కు ఒక సలహా ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రయత్నించు, అక్కడ నీలాంటి పర్సనాలిటీ ఉన్న హీరోలకు చాలా మంచి ఆదరణ దక్కుతుంది అని ఆయన చెప్పడంతో తెలుగు భాష సరిగ్గా రాకపోయినా కేవలం తన స్నేహితుడి మీద ఉన్న నమ్మకంతో సుమన్ తెలుగు సినిమాల వైపు అడుగులు వేశారు. అలా వారిద్దరూ కలిసి ఇద్దరు కిలాడీలు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన తరంగిణి, అపరాధి లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో తనకు తెలుగులో పెద్దగా భవిష్యత్తు లేదని తిరిగి తమిళ సినిమాలకు వెళ్లి స్థిరపడదామని సుమన్ అనుకుంటున్న సమయంలో ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ గారి దర్శకత్వంలో నేటిటి భారతం సినిమాలో అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇదే తన ఆఖరి ప్రయత్నం అనుకుని సుమన్ ఆ సినిమాలో నటించారు. 1983లో విడుదలైన నేటి భారతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టి సుమన్కు ఓవర్ నైట్ స్టార్ డమ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సుమన్ తెలుగులో నవోదయం, కోడలు కావాలి, మెరుపుదాడి, సూత్రధారులు ఇలా సంవత్సరానికి దాదాపు 15 సినిమాలు చేస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఒక దశలో సుప్రియ, విజయశాంతి, సుమలత లాంటి టాప్ హీరోయిన్స్ అందరూ సుమన్తో నటించడానికి ఎగబడేవారు. ముఖ్యంగా సుమలత గారితో ఆయన ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి అగ్ర హీరోల డేట్స్ కోసం చూసే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం
తమ డేట్స్ కోసం సుమన్ వెంటపడేవారు. ఈ వార్తలు చిరంజీవి, రజనీకాంత్ల ఆగ్రహానికి కూడా గురిచేశాయని ప్రచారం జరిగింది. అప్పట్లో ఇండస్ట్రీలో సుమన్ లాంటి అందగాడు ఎవరూ లేకపోవడంతో ఒక్కో సినిమాకు 5 లక్షల రూపాయల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఒకేసారి 20 సినిమాలకు సైన్ చేసి బిజీగా ఉన్న ఆ సమయంలో ఆయన జీవితంలో ఒక అతిపెద్ద చీకటి రాత్రి ఎదురైంది. 1985 మే 18వ తేదీ అర్ధరాత్రి సుమన్ ఇంట్లోకి సడన్గా పోలీసులు ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేసి ఆయన ఇంట్లో నీలి చిత్రాల టేపులు దొరికాయని మీడియా ముందు అనౌన్స్ చేశారు. సుమన్పై తీవ్రమైన రేప్ కేస్, గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. లక్ష్మీ, బీనా, శీలా అనే 3 అమ్మాయిలకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి సుమన్ వారితో నీలి చిత్రాలు తీశాడని, ఆ వీడియోలను శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు అమ్ముకుంటూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆ వీడియోలను తిరిగివ్వమని అడిగిన ఆ అమ్మాయిలను గన్తో బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. ఆ 3 అమ్మాయిలు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఆయన వెంటనే సుమన్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే సుమన్ విషయంలో దీని వెనుక కొన్ని నమ్మలేని కుట్రలు ఉన్నాయని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో సుమన్కు ఉన్న విపరీతమైన క్రేజ్ చూసి చెన్నైకి చెందిన ఒక పవర్ఫుల్ డీజీపీ కూతురు సుమన్పై మనసు పారేసుకుందట. కానీ అప్పటికే నటి సుమలతతో ప్రేమలో ఉన్న సుమన్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడంతో ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. తన కూతురి పరిస్థితికి కారణం సుమనే అని భావించిన ఆ డీజీపీ కక్షకట్టి కావాలనే ఆ 3 అమ్మాయిలతో సుమన్పై అక్రమ కేసులు బనాయించాడని ఒక బలమైన వాదన ప్రజల్లో ఉంది. మరోవైపు తమ మ్యాగజైన్ సేల్స్ పెంచుకోవడానికి కొందరు అబద్ధాలు రాశారని, అలాగే సుమన్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారే ఈ కుట్రకు తెరలేపారని కూడా రూమర్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి ఎంజీఆర్, డీజీపీ అండదండలతో సుమన్ను ఏకంగా 15 రోజుల పాటు ఒక చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారట. అప్పట్లో చీకటి గదిలో మగ్గిపోతున్న సుమన్కు విపక్ష నేతగా ఉన్న కరుణానిధి గారు నేరుగా జైలుకు వెళ్లి అండగా నిలిచారు. సుమన్ పరిస్థితి చూసి చలించిపోయిన కరుణానిధి జైలర్తో తీవ్రంగా వాదించి ఆయనను వెంటనే ఒక మంచి సాధారణ సెల్లోకి మార్పించారు. సుమన్ జైలుకు వెళ్లిన సమయంలో దాదాపు 30 సినిమాలు ఆయన కోసం ఆగిపోయాయి. నిర్మాతలు, దర్శకులు ఎందరో దేశంలోని టాప్ లాయర్లను పెట్టి సుదీర్ఘంగా వాదించిన తరువాత 4 నెలలకి సుమన్కు బెయిల్ దొరికింది. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన సుమన్కు బయట ప్రపంచం సునామీలా మారిపోయింది. ఆయనపై పడ్డ రేప్ మరియు గూండా కేసుల వల్ల జనాల్లో ఆయన పట్ల విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. ఆయన సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం, కొన్ని రిలీజైనా ఫ్లాప్ అవడంతో ఆ మానసిక క్షోభను తట్టుకోలేక సుమన్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఎవరితో కలవకుండా రూంలోనే ఒంటరిగా ఉండిపోయారు. కొడుకు పరిస్థితి చూసి బాధపడిన ఆయన తల్లి వివాహం చేస్తే ఆయన జీవితం చక్కబడుతుందని భావించి ప్రముఖ నిర్మాత డివి నరసరాజు గారి మనవరాలు శిరీష గారితో సుమన్కు పెళ్లి జరిపించారు. ఈ దంపతులకు అఖిలజ అనే ఒక అందమైన పాప జన్మించింది. కుటుంబం అండతో మెల్లగా కోలుకున్న సుమన్కు సెకండ్ హీరోగా అవకాశాలు వచ్చినా అంతగా ఆదరణ దక్కలేదు. కానీ సుమన్ కెరీర్లో వచ్చిన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ నాగార్జున గారి అన్నమయ్య సినిమా. ఆ సినిమాలో సుమన్ వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకు సుస్థిరమైన, పవిత్రమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఆయనకు వరుసగా దేవుడి పాత్రలు రావడం మొదలయ్యాయి. దేవుళ్ళు, నీలాంబరి, లాహిరి లాహిరి లాహిరిలో, గంగోత్రి, నా అల్లుడు లాంటి సినిమాలతో 10 భాషల్లో 700కు పైగా చిత్రాల్లో నటించి మళ్లీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే తన కెరీర్ పతనానికి కేవలం ఇండస్ట్రీ రాజకీయాలు మాత్రమే కాదని, కొంతమంది రాజకీయ నాయకులు, సినిమా నటులు తన ఎదుగుదలను ఓర్వలేక తనపై బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేయించారని స్వయంగా సుమన్ గారే వెల్లడించారు. మొదట్లో ఇలాంటివి నమ్మని తాను ఒక స్నేహితుడి ద్వారా కేరళకు వెళ్లి అక్కడ తాంత్రికులతో పూజలు చేయించుకుని దానికి పరిహారం చేసుకున్న తర్వాతే తన జీవితం తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా తన కెరీర్ను రజనీకాంత్, చిరంజీవి గారే నాశనం చేశారని బయట వినిపిస్తున్న వార్తలపై అడిగిన ప్రశ్నకు సుమన్ చాలా హుందాగా స్పందించారు. అది నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు లేవని, అందుకే ఎవర్నీ బ్లేమ్ చేయనని అన్నారు. కానీ తన జీవితాన్ని నాశనం చేసిన వారిని మాత్రం అంత త్వరగా క్షమించనని ఆయన చెప్పారు.
అదేవిధంగా చిరంజీవి మరియు బాలకృష్ణ గారి మధ్య ఇటీవల జరిగిన పొలిటికల్ ఇష్యూ మీద కూడా సుమన్ ఎంతో పరిణితితో మాట్లాడారు. ఒకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సినీ ప్రముఖులు కలిసినప్పుడు జరిగిన సంఘటనల నేపథ్యంతో బాలకృష్ణ గారు చిరంజీవి గారికి కౌంటర్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంపై సుమన్ స్పందిస్తూ, బాలకృష్ణ గారు మంచికి మంచి, చెడుకి చెడులా ఉండే వ్యక్తి అని, ఆయనకు షార్ట్ టెంపర్ ఎక్కువని అన్నారు. రాజకీయాలు, సినిమాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు చూసుకోవడం వల్ల ఆయనకు కోపం రావడం సహజమేనని చెప్పారు. అలాగే చిరంజీవి గారు ఎంతో సాఫ్ట్ నేచరున్న వ్యక్తి అని, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు నోరు జారడం సహజమేనని, హీరోల మధ్య ఈ వివాదాలు ఎక్కువ కాలం ఉండవని, దీనికోసం అభిమానులు గొడవ పడకూడదని ఆయన సూచించారు. ఒకప్పుడు అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ సుమన్ ఈరోజు రియల్ ఎస్టేట్, టీ కాఫీ బిజినెస్ లాంటి వివిధ వ్యాపారాల ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయల నెట్వర్త్తో అత్యంత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.